శివాజీ గారు 100% కరెక్ట్ మాట్లాడారు. ఆ 2 మాటలను తప్పిస్తే నేను ఒకటే అడుగుతున్నాను అనసూయని, తప్పులు పడుతుంది కదా, చికిరి చికిరి సాంగులు మరి ఆ 2 వర్డ్స్ ఉన్నాయి. ప్రకృతితో ఒక ఆడదాన్ని పోల్చాడు. ప్రకృతితో ఆడదాన్ని పోల్చడం అనేది అది మామూలు విషయం కాదు. ఆయన వాంటెడ్లీ మాట్లాడాల. ఆవేదనతోని ఆ నది అగర్వాల నిధి అగర్వాలో ఏ అగర్వాలో ఏదో షాపింగ్ మాల్ పోయినప్పుడు అనసూయ భర్తకు లేని బాధ సంధ్యారెడ్డికి ఏంటి అంటే, సంధ్యారెడ్డి మందు చూస్తే నీకు ఇక్క, అనసూయని చూస్తే రాదా అంట. ఏందది? ఒక పదవి కోసమే పాపులారిటీ కోసమే సంధ్యారెడ్డి అంటే నేను 22 ఏళ్ల నుంచి మీ ఆయన ఈ బట్టలు చూసి ఏమనడా అని యాంకర్ అడిగితే మా ఆయన ఏమనరు, మీకు ఒక విషయం తెలుసా, మా ఆయన ఈ డ్రెస్సులు కొంటాడు అంటే సిగ్గుందా అని అడిగిన. చీర కట్టుకుంది కానీ ఇలా మాట్లాడుతుందని కూడా మీ మాటలు ఒక కంపుతో పోల్చి నేనేమంటున్నా, నేను మాటలన్నా కంపుగా మాట్లాడినా, దాని ఒళ్ళంతా కంపే, దాన్ని ఫినాయిల్ పోసి కడగాలి, దాని నోరు కాదు, దాని బాడీ అంతా, దాని బాడీ కింది నుంచి బాడీ మొత్తం కలిపి లేదంటే ఐసుడితో కడగాలి. అప్పుడన్నా గుడ్డలు మంచిగా కప్పుకుంటుంది. వాడెందుకు ఆగుతాడు? నువ్వు చూపిస్తే డార్లింగ్ అనుకుంటాడు, లవర్ అనుకుంటాడు, భార్య అనుకుంటాడు, అబ్బా అనుకుంటాడు. జీవితం జబర్దస్త్ అనుకుంటుంది. నేను నవ్విస్తున్నా, నేను చూపిస్తున్నా, నాకు ఇదే అనుకుంటుంది. దుబాయ్ నుంచి అంటున్నారు, మా దాంట్లో ఇట్లాంటి మహిళ ఉంది అనుకోండి, మేము అప్పుడే కథం చేస్తుంది అని చెప్పింది. నువ్వేం మాట్లాడినావయ్యా నాగబాబు? ప్రెస్ మీట్ పెట్టి ఒక జనసేన నుంచి ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తే నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి మీకు ఇష్టం ఉన్నట్టు డ్రెస్సులు వేసుకోర్రి, మీకు ఇష్టం ఉన్నట్టుగా తిరుగుర్రి, మీరు ఏదన్నా చెయ్యరు, ఎవరన్నా మిమ్మల్ని అడిగితే చెప్పు తీసుకొని కొట్టమంటారు. ఇది కరెక్టేనా? మీకు విషయం తెలుసా, టీఆర్ఎస్ నుంచి నాకు ఒక 100 మంది ఫోన్ చేశారు, సంధ్యాక మేము మీ అభిమానిమే అని. నాకు అన్వేష్ గురించి అసలు మాట్లాడడం ఇష్టం లేదు, నువ్వు అడిగిన వాటి 2 ముక్కలలో చెప్తా. ఎవరైనా బ్యాక్ సపోర్ట్ ఉందా? మీ సొంత నిర్ణయమే? 100% సంధ్యారెడ్డి బ్లడ్లో ఉంది. సంధ్యారెడ్డి భయపడడం అనేది చరిత్రలో లేదు.